ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. చాలా మంది తమ సొంత వారినే బాధ పెట్టుకుంటూ ఉంటారు. తమ సొంత బిడ్డల్నే, తమ సొంత తల్లిదండ్రులనే, సొంత అన్నదమ్ముల్నే బాధ పెడుతూ ఉంటారు. ఇంటి వారిని బాధ పెట్టేవాళ్ళంట గాలిని స్వతంత్రించుకుంటారంట. నీకు మేలు చేసేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునే నీ రక్త సంబంధులకే నువ్వు కీడు తలపెడుతున్నావా? వారి గురించి లేనిపోయి మాట్లాడుతున్నావా? మా తమ్ముడిలా, మా అన్నిలా, మా అక్కలా, మా చెల్లిలా, లేకపోతే వాళ్ళ మీద అసూయ పడుతూ, వాళ్ళని ద్వేషిస్తూ, వాళ్ళని బాధ పెడుతూ, తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ, నీ ఇంట్లో ఉన్న నీ కుటుంబ సభ్యులకే నువ్వు బాధాకరంగా పరిణమిస్తుంటే గనక నువ్వేం సంపాదించుకుంటున్నట్లంటే గాలిని స్వతంత్రించుకుంటున్నట్లు. గాలి అంటే శూన్యం అని అర్థం. ఏమీ లేని పరిస్థితిలోనికి నువ్వు వచ్చేస్తావు. ఒకానొక రోజున నువ్వు రిక్తహస్తాలతో మిగిలిపోతావు. కాబట్టి ఇంటి వారిని బాధ పెట్టద్దు, నీ సొంత వారిని బాధ పెట్టద్దు. అంటే బయట వారిని బాధ పెట్టమని కాదు, కానీ నీకున్న వారిని జాగ్రత్తగా చూసుకో. నీ తల్లిని, నీ తండ్రిని జాగ్రత్తగా చూసుకో. నీ అన్నదమ్ముల్ని ప్రేమించు, నీ అక్క చెల్లెల్ని ప్రేమించు, నీ బంధుమిత్రులను ప్రేమించు. నువ్వు చేయగలిగిన మేలుని వారికి చేసి పెట్టు, కానీ దయచేసి ఎవరిని బాధ పెట్టద్దు, బాధ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ఒకవేళ తప్పుడు మార్గంలో ఉంటే, వాళ్ళు ఒక దేవునికి విరోధమైన మార్గంలో ఉంటే వాళ్ళని హెచ్చరించడం తప్పు కాదు, వాళ్ళని సరిచేయటం తప్పు కాదు. కానీ వాళ్ళు బాధపడే విధంగా, వాళ్ళు హింసింపబడే విధంగా, వాళ్ళు నష్టపోయే విధంగా దయచేసి ప్రయత్నాలు చేయొద్దు. అది నీకు మంచిది కాదు. ప్రేమించడం నేర్చుకో. సొంత భార్యని ప్రేమించు. చాలామంది భర్తలు సొంత భార్యని బాధ పెడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, పిల్లల్ని హింసిస్తూ ఉంటారు, పిల్లల్ని పట్టించుకోరు, వాళ్ళ యొక్క యోగక్షేమాలు పట్టించుకోరు. వీళ్ళు తినడము, వీళ్ళ త్రాగడము, వీళ్ళ సుఖాల మీద ఆసక్తి ఉంటుంది తప్ప పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించరు. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దుట ఏం సంపాదించుకుంటారంటే శూన్యమే. ఆ పిల్లలు వారు చేదాటిపోయిన తర్వాత, కుటుంబం పాడైపోయిన తర్వాత, భార్య నష్టపోయిన తర్వాత, కుటుంబము ఆర్థికంగా ఇబ్బందులు పాలైన తర్వాత ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళగలరు? దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వబడినటువంటి కుటుంబాన్ని, సమాజాన్ని, బిడ్డల్ని, నీకు ఇవ్వబడినటువంటి మనుషులను బాధ పెట్టద్దు. వారి ఆనందానికి నువ్వు కారకుడు అయి ఉండి సంతోషపరచడం నేర్చుకో. అప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు.